ప్రసాద్ ఉద్యోగ నిమిత్తం బదిలీ అయి రామవరం అనే గ్రామానికి కుటుంబంతో వస్తాడు. ప్రసాద్ భార్య పేరు రాధ. వారికి 2 పిల్లలు, సురేష్, నీలిమలు. పిల్లలు నిద్ర లేచారా రాధా? లేదండి, నిన్న ప్రయాణం వలన బాగా అలసిపోయారు. ఇంకా లేవలేదు. అవునా? ఆగు, నేను వెళ్ళి లేపుతాను. పిల్లలు, లేవండ్రా, లేవండి. తెల్లారిపోయింది. ఇంకా పడుకుంటే ఎలా? అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? ఇంకాసేపు పడుకోనివ్వండి నాన్న. నువ్విలా బద్దకిస్తే చెల్లి నిన్ను చూసి ఇంకేం నేర్చుకుంటుందిరా. లేచి స్నానపానాలు చేసుకొనిరా. అందరం కలిసి తిందాం. అలాగే నాన్న. స్నానం ముగించుకొని సురేష్, నీలిమలు తినటానికి వస్తారు. వాళ్ళు నలుగురు తింటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం పిల్లలు, ఇల్లు మీకు నచ్చిందా? నచ్చకే, చాలా బావుందండి. చాలా బాగుంది నాన్న. ఇల్లు బాగుంది కానీ మాతో ఆడుకోవడానికి చుట్టుపక్కల ఎవ్వరూ పిల్లలు లేనట్టున్నారు నాన్న. అవును నాన్నా, మన పాత ఊర్లో అయితే ఆడుకోవడానికి చాలా మంది స్నేహితులుండేవారు. లల్లి పప్పీలతో రోజంతా ఆడుకునేదాన్ని. అవునండి, వీళ్ళ ఆడుకోవడానికి వీళ్ళ తోటివారు ఇక్కడ ఎవ్వరూ లేరు. అవునా? కాని మరేం చేస్తామే, పిల్లల పాఠశాలకు దగ్గరగా ఉంటుందని ఈ ఇల్లు తీసుకున్నాను. పాఠశాలకు వెళ్తే వాళ్ళ రోజే గడిచిపోతుందిలేండి. లేదు రాధా, పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటపాటలు కూడా అంతే ముఖ్యం. ఈ ఆటలి శరీరానికి మంచి వ్యాయామం. ఇక్కడ పిల్లలు లేకపోతే మనమేం చేస్తాం చెప్పండి? ఆ నిజమే రాధా. నాకొక ఆలోచన వచ్చింది. మనం ఒక పెంపుడు కుక్కని పెంచుకుంటే ఎలా ఉంటుందంటావు? పగలంతా పిల్లలతో ఆడుకుంటుంది, రాత్రిపూట ఇంటి కాపలా కాస్తుంది, విశ్వాసంగా మనతోనే ఉంటుంది. హాయ్, కుక్కనా? నాకు చాలా ఇష్టం నాన్నా. పెంచుకుందాం నాన్నా, నాకు కూడా చాలా ఇష్టం. అమ్మో, కుక్కనా? నాకైతే చాలా భయం బాబు. రాధ మాటలు విని ప్రసాద్, సురేష్, నీలిమలు నవ్వుకుంటారు. భయం అంట అమ్మకి. నవ్వండి నవ్వండి, తండ్రి పిల్లలు బాగా నవ్వుకోండి. నా భయం మీకు ఎగతాళిగా కనిపిస్తుంది కదూ? పిల్లలు, ఇంక నవ్వు ఆపేయండి. అమ్మ కోపడుతుంది. సరే, కుక్క కాకుంటే ఇంకేం పెంచుకుందామో నువ్వే చెప్పు రాధా. ఏమో బాబు, నాకైతే తెలీదు. కుక్కైతే మాత్రం వద్దు. నాకు దాన్ని చూస్తేనే భయం. దాన్ని చూస్తేనే వణుకు పుడుతుంది. దాని అరుపులు వింటే నా శరీరంలో ఉష్ణం తారాస్థాయికి చేరుకుంటుంది. అది అరవడం మొదలు పెట్టిందంటే నాకు తలనొప్పి మొదలవుతుంది. అయినా దాన్ని తీసుకొచ్చిన తర్వాత మీరు ఆఫీస్కి, పిల్లల పాఠశాలకి వెళ్ళిపోతే అప్పుడు ఆ కుక్క, నేను మాత్రమే ఇంట్లో ఉండాలి. అమ్మో, అది నా వల్ల కాదు బాబు. సరే పిల్లలు, సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మీరందరూ తయారై ఉండండి. సాయంత్రం మనందరం కలిసి గుడికి వెళ్దాం. ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం. సాయంత్రం అవుతుంది. ప్రసాద్ ఆఫీస్ నుంచి వచ్చి పిల్లల్ని, రాధని తీసుకుని గుడికి వెళ్తాడు. గుడి నుండి తిరిగి వస్తుండగా దారి మధ్యలో ఒక వలలో చిక్కుకొని ఒక కాకి, పిచ్చుక వీళ్ళకి ఎదురవుతాయి. నాన్నా, అటు చూడండి, వలలో పక్షులు. అవునండి, వలలో పక్షులు చిక్కుకున్నట్టున్నాయి. అవును రాధా, ఎవరో పక్షుల కోసం వల పన్నినట్టున్నారు. ప్రసాద్ వలలో చిక్కుకున్న కాకి, పిచ్చుకల్ని వల నుంచి తొలగించి రక్షిస్తాడు. చాలాసేపట్నుంచి వలలో చిక్కుకొనిపోయి ఉండటం వల్ల కాకి, పిచ్చుకలు సొమ్మసిల్లిపోతాయి. వాటిని తమతో పాటు వారింటికి తీసుకుని వెళ్తారు. కాకి, పిచ్చుకలకు నీరు పట్టి తగిన ఆహారం మేతగా వేసి వాటి ఆకలి తీరుస్తారు. వీరి ఉపకారానికి బదులుగా కాకి, పిచ్చుకలు కూడా రెక్కలు విదిలిస్తూ కృతజ్ఞత తెలుపుతాయి. కొంత సమయం పిల్లలు కాకి, పిచ్చుకలతో సరదాగా ఆడుకుంటారు. కృతజ్ఞతతో ఆహారం దొరుకుతుందన్న ఆశతోనూ కాకి, పిచ్చుకలు రోజూ ప్రసాదింటికి వస్తుంటాయి. రోజూ వస్తున్న కాకి, పిచ్చుకలకు సురేష్, నీలిమలు గింజల్ను మేతగా వేసి కాలక్షేపం చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకి అవి పెంపుడు పక్షులుగా వీళ్లతోటే ఉండిపోతాయి. చూస్తుంటే పిల్లలకు బాగా కాలక్షేపం అవుతున్నట్టుంది రాధా. అవునండి, పిల్లలు పాఠశాల నుంచి రాగానే పక్షులకు గింజలు వేస్తూ
వాటితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఏం రాధా, కుక్కని వద్దన్నావు కదా, మరి పక్షులు సమ్మతమే కదా, లేక పక్షులన్నా కూడా నీకు భయమే అంటావా ఏంటి? చాలండి సంబరం. పక్షులేం చేస్తాయి? కుక్కైతే కరుస్తుందని నాకు భయం. నాన్నా ఈ కాకి పిచ్చుకలు మనతోనే ఉండిపోయేట్టు 2 పంజరాలను ఏర్పాటు చేయండి నాన్నా. తప్పు సురేష్, ఏ జీవిని బంధించకూడదు. దానిని దాని స్వేచ్ఛకు వదిలేయాలి. నిన్నొక గదిలో పెట్టి బంధిస్తే నీకు బాధ అనిపిస్తుంది కదా, అలానే వాటికి కూడా పంజరంలో బంధిస్తే చాలా బాధగా ఉంటుంది నాన్నా. పంజరంలో పెడితే బాధపడతాయా నాన్నా? ఖచ్చితంగా బాధపడతాయి సురేష్. అయినా పంజరంలో పెట్టి బంధించాల్సిన అవసరమేముంది? అవి రోజు మీ దగ్గరకొచ్చి ఆడుకుంటున్నాయి కదా. మనతోనే రోజంతా ఉండిపోతే బాగుంటుంది కదా నాన్నా. ఇప్పుడు కూడా మనతోనే కదా ఉన్నాయి తల్లి. వాటి స్వేచ్ఛకు మనం భంగం కలిగించకుండా ఉండేంత వరకు అవి మనల్ని ప్రేమిస్తూనే ఉంటాయి. ఒకసారి నువ్వు బంధించావంటే అవి వాటి స్వేచ్ఛను కోల్పోయినందుకు బాధపడతాయి. ప్రసాద్ పక్షులను పంజరంలో పెట్టేందుకు నిరాకరించినందుకు పిల్లలు మొదట్లో బాధపడినా తర్వాత ప్రసాద్ చెప్పిన మాటలు నిజమనిపించి పక్షుల స్వేచ్ఛ కోసం ఆలోచించి ప్రసాద్ మాటలను గౌరవిస్తారు. కొన్ని రోజుల తర్వాత కాకి పిచ్చుకలు ప్రసాద్ ఇంటి ముందు వాకిల్లో ఉన్న 2 చెట్ల మీద వాటి గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. ఇది చూసిన ప్రసాద్, రాధ, సురేష్, నీలిమలు చాలా ఆనందపడతారు. రోజూ పక్షులు వాటి గూళ్లలో ఉంటూ సురేష్, నీలిమలు పెట్టిన ఆహారాన్ని తింటూ స్వేచ్ఛగా ఆకాశంలో తిరిగి వచ్చి వాటి గూళ్లల్లో సేద తీరుతూ ఉండేవి. కాకి పిచ్చుకలు కూడా సురేష్, నీలిమలను మెప్పించడానికి సకల విన్యాసాలు చేసి ఆడేవి. ఈ కాకి పిచ్చుకలు పిల్లలతో బాగా కలిసిపోయాయి కదా రాధా. అవునండి, అవి కూడా ఇంట్లో మనుషుల్లాగే మసులుతున్నాయి. ఓన్లే వాళ్ల కాలక్షేపానికి మంచి పరిష్కారమే దొరికింది. ఒకరోజు పెద్ద తుఫాన్ రావడంతో పిచ్చుక పెట్టుకున్న గూడు చెదిరిపోతుంది. దాంతో పిచ్చుక చాలా బాధపడుతుంది. తుఫాన్ కారణంగా పిచ్చుక మరల గూడును కట్టుకోలేకపోతుంది. కాకి దాన్ని గమనించి తన గూట్లోనే పిచ్చుకకు ఆశ్రయమిస్తుంది. కాకి పిచ్చుకలు 2 స్నేహభావంతో ఎంతో చక్కగా ఉంటాయి. ఇది చూసిన ప్రసాద్ కుటుంబ సభ్యులు వాటి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి చాలా ఆనందపడతారు. తుఫాన్ తగ్గిన తర్వాత పిచ్చుక తన గూటిని తిరిగి ఏర్పాటు చేసుకోవడంలో కాకి కూడా పిచ్చుకకి సహాయాన్ని అందిస్తుంది. ఇలా ఆ రెండింటి మధ్య మైత్రి బలపడుతుంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పిచ్చుక తన గూట్లో గుడ్లను పెడుతుంది. పిచ్చుక గుడ్లను చూసి నీలిమ ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది, అమ్మా, ఇటు చూడండి, పిచ్చుక గూటిలో గుడ్లున్నాయి. అవునా? ఇది చూడ్ని. అవునే, పిచ్చుక గుడ్లను పెట్టింది. గుడ్లతో ఈ పిచ్చుక ఏం చేస్తుందమ్మా? వీటిని ఇలానే గూట్లో ఉంచితే ఆ గుడ్లు చిన్న చిన్న పిచ్చుకలుగా బయటికొస్తాయిరా. హాయ్, అవునా? అలా అయితే వాటితో నేనింకా చాలా బాగా ఆడుకోవచ్చు. ప్రతి గుడ్డు ఒక్కొక్క పిల్ల అవుతుందా అమ్మా? అవును సురేష్, ఒక్కొక్క గుడ్డు నుంచి ఒక్కొక్క పిచ్చుక పిల్ల బయటికొస్తుంది. గుడ్లు పొదిగి పిల్లలయ్యేంత వరకు అవి పెద్ద పిచ్చుక ఆధ్వర్యంలో ఉండాలి. ఈ సంభాషణ అంతా విన్న కాకి మనసులో అసూయ కలుగుతుంది. ఇంతవరకు సమానంగా పిచ్చుకను కాకి చూసినా కూడా వీరి దృష్టిలో రేపట్నుంచి పిచ్చుక పిల్లలు ఎక్కువైపోతాయి అన్న ఆలోచన దాని మనసులో చేరింది. పిచ్చుక పిల్లలు నా పిల్లల కంటే చాలా అందంగా ఉంటాయి. నా పిల్లలను ఇంక వీళ్ళు పట్టించుకోరు. నా పిల్లలకు పోటీ ఉండకూడదు అంటే నా పిల్లలు మాత్రమే ఇంట్లో ఉండాలి అని కాకి మనసులో అనుకుంటుంది. పిచ్చుకకు పిల్లలు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక ఉపాయాన్ని పన్నింది కాకి. పిచ్చుక అలా ఆకాశంలో ఎగరడానికి వెళ్ళినప్పుడు కాకి పిచ్చుక గూటి దగ్గరకు వెళ్లి పిచ్చుక గుడ్లను పొడుచుకుని వాటిని తాగేస్తుంది. పిచ్చుక తిరిగి వచ్చేసరికి పగిలిపోయిన గుడ్లను చూసి చాలా ఏడుస్తుంది. అది చూసిన ప్రసాద్ కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. పిచ్చుక గుడ్లన్నీ ఇలా అయిపోయాయేంటి? దీన్ని చూస్తుంటే పామేదో గుడ్లను పొడుచుకుని తిన్నదనిపిస్తోందండి. అవును రాధా,
ఇది ఖచ్చితంగా పాము పని అయ్యుంటుంది. పాపం పిచ్చుక ఎంత బాధపడుతుందో కదండి. అవును రాధ, మనం ఏం చేస్తాం చెప్పు? దాని బాధ ఇప్పుడు మనం ఎవ్వరం తీర్చలేము. కొన్ని రోజుల తర్వాత మళ్లీ పిచ్చుక గుడ్లను పొదగడానికి ప్రయత్నిస్తుంది. ఎవ్వరూ లేని సమయంలో కాకి వచ్చి పిచ్చుక గుడ్లను పొడిచి వాటిని మళ్లీ తాగేస్తుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ పామే ఈ పని చేసి ఉంటుందని చాలా బాధపడతారు. పిచ్చుక ఏడుపుకు హద్దు లేకుండా పోతుంది. ఏంటండి, ఈ పాము ఇలా పగబట్టింది? ప్రతిసారి పాపం పిచ్చుక పెట్టిన గుడ్లనిలా తినేస్తుంటే అదెప్పుడు గుడ్లను పొదిగి పిల్లలను కంటుందండి. అవును రాధ, ఈ పాముకి చాలా బాగా అలవాటైపోయినట్టుంది. పిచ్చుక గుడ్లు ఇక్కడ పెడుతుందని దానికి తెలియడం వల్ల అది పసిగట్టి వచ్చి గుడ్లని పొడుచుకొని తినేస్తోంది. మరి ఈ పాముకి మనం బుద్ధి చెప్పలేమా అండి? పాముకేం బుద్ధి చెప్తాను రాధా? పాము దృష్టి పడకుండా పిచ్చుక గూడును వేరే చోటికి మార్చడమే దీనికి పరిష్కారం. అవునండి. యాండే, ఒక పని చేద్దామా? పిచ్చుక గుడ్లు పొదిగి పిల్లలు బయటికి వచ్చేంతవరకు పిచ్చుక గూడ్ని మనింట్లోనే ఏర్పాటు చేద్దామా? మంచి ఆలోచన రాధా. సరే, ఈ ఉపాయాన్ని అమలు పరుద్దాం. అప్పుడైనా పిచ్చుకకు పిల్లలను పొదిగే అవకాశం ఉంటుంది. ప్రసాద్, రాధలు పిచ్చుక గుడ్లు పోవడానికి కారణం పామే అన్న భ్రమతో పిచ్చుక గుడ్లను కాపాడ్డానికి పిచ్చుక గూడ్ను ఇంట్లోనే ఏర్పాటు చేస్తారు. దీంతో పిచ్చుక ఇంట్లోకి చేరుకుంటుంది. పిచ్చుక దగ్గరవుతుందని భయపడి పిచ్చుక గుడ్లను పొడిచి తాగేసిన కాకి నేరుగా పిచ్చుక ఇంట్లోకి చేరుకోవడం చూసి మరింత కుళ్ళుకుంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పిచ్చుక గుడ్లను పెడుతుంది. కాకి కూడా గుడ్లు పెడుతుంది. కాకి లేని సమయంలో ఈసారి నిజంగా ఒక త్రాచుపామొచ్చి కాకి పెట్టిన గుడ్లను పొడుచుకుని గుడ్లని తాగేస్తుంది. కాకి తిరిగి వచ్చేసరికి పగిలిన గుడ్లు కనిపిస్తాయి. అది చూసి కాకి చాలా బాధపడుతుంది. కాకికి అప్పుడు అర్థమవుతుంది, పిచ్చుక తన గుడ్లను కోల్పోయినప్పుడు ఎంత బాధపడి ఉంటుందో నాకిప్పుడు అర్థమవుతోంది అని తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంది. తన పిల్లలు మాత్రమే సురేష్, నీలిమలకి దగ్గరవ్వాలని దురాశపడ్డ కాకి పాము తన గుడ్లను పొడుచుకుని తాగేయడంతో తన తప్పుని గ్రహిస్తుంది.